మనం ఆల్రెడీ ఫర్మెంట్ అయిన డౌన్ తీసుకొని డౌన్ 5 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ ఓవెన్ మీద ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అది అప్లై చేసి ఒక పీస్ని తీసి దాని మీద ఇలా ఫ్లాట్గా పరాలి. పరిచిన తర్వాత ఫస్ట్ సాస్, ఇది ఏం కావాలండి? చిల్లీ సాస్. ఓకే, చిల్లీ సాస్ కూడా నా దగ్గర ఉందండి. మీరు కొంచెం ఆవిషయం ఎక్కువ పడ్డారు కాబట్టి ఇలా అనాలండి. ఓకే, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడే మరి ఇప్పుడు అంతే చేయొచ్చు కదా. మరి అంత పెద్ద ప్లేట్ ఇది, అంత పెద్ద ఓవెన్ ఇది. ఇక్కడ ప్లేట్ ప్రాబ్లం అండి. ఫస్ట్ వెజ్ చేద్దాం. వెజ్ చేసి దాని మీద క్యాప్సికమ్ పీసెస్, చీజ్ పెట్టుకోవాలా? లాస్ట్ చీజ్. మా వెజ్ దాంట్లో చీజ్ తక్కువ వేయండి. పర్లేదు పెట్టి చిన్ని గారు, మా వెజ్ దాంట్లో చీజ్ కొద్దిగా తక్కువ వేయండి. అంటే మాకు కొంచెం వెయిట్ కాన్షియస్ అండి. ఎవరికి సరే, మా వదిన గారు చెప్పారు కాబట్టి నెలకు ఒకసారి తింటాం అనుకుంటున్నారు. అంటే మా వదిన కాబట్టి నెలకు ఒకసారి తింటుంది, నేనంటే వారానికి ఒకసారి. Excuse me, Mr. Chinni, remove your hand from there. చాలు చాలు చేసి టమాటా ఎక్కువ లేదు. Chinni, remove your hand from there. సో ఇలా టమాటాలని క్యాప్సికమ్ పీసెస్ బాబు శివరాం సలబడు. మా వదిన గారు ఒక్క డైలాగ్ తో నేను వేడిగా ఉన్నాను చల్లగా ఉన్నాను నీకు ఎవరు చేశాక ఆవేశం అంటే అక్కడ తన ఉద్దేశంలో వేడి. చాలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ. ఐ డోంట్ లైక్ కారం. వెయిట్ చేస్తాను. షుగర్ వేసుకో. కారం పక్కన తీపి చూసావా? నెక్స్ట్ పైనాపిల్ పీసెస్, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిరపకాయలు. దిస్ ఇస్ వెజ్ ఫ్రూట్ పిజ్జా కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో చికెన్ పిజ్జా చికెన్ పెట్టుకోవచ్చు. ఓకే, అరే అలా అయితే ఫస్ట్ చికెనే చేసేవా? వాళ్ళు ఆకలి అన్నారు కదా. ఫస్ట్ చికెన్ ఇంకొద్దు, అయిపోయింది కదా. 20 minutes ఓవెన్లో. అది చికెన్ అండి, కొద్దిగా చూసుకొని. ఇప్పుడు నెక్స్ట్ చీజ్ అండి. ఇది కొద్దిగా తక్కువ అండి, నాకు భయం వేస్తుందండి. ఇప్పుడు అన్నీ వేసేసినట్టు మంచి మంచిగా. యాక్చువల్లీ మేమైతే లీవ్స్ వేస్తాము ఎక్స్ట్రాగా. ఉక్రోప్ లీవ్స్ అని ఒకటి ఉంటాయి గ్రీన్ కలర్వి, ఎలా అంటే కొంచెం స్పైన్స్ టైప్లో ఉంటాయి. ఆ లీవ్స్ అమ్మా బాబు దేవుడా. యాంకరింగ్ చేయను. సారీ, నేను వీడియో మర్చిపోయాను. సారీ అండి. అంటే ఇలాంటి అందుకే అంటారు ఎమోషన్స్లో అసలు రంగు బయటపడుతుంది అంటారు కదా. సో నాకు ఈ మధ్య సన్నపడ్డామని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, అందుకని ఇక్కడికి వచ్చాను కదా. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేశాను అన్నమాట. ఫోన్ చేసి పిజ్జా చేసుకోవడం అలాగే చెప్పురా అన్నాను. అంటే ఎవరైనా ఒక్కడు. మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? షెఫ్ గారు అనమాట. మరి చెప్పాలి కదా మన గురువు గారు ఎవరన్నది. యాక్చువల్లీ వారేవా.comలో షెఫ్ గారు ఉంటారు. నేను ఏం స్పెషల్ వంట చేయాలన్నది ఆయన దగ్గర నుంచే నేర్చుకుంటాను. సో ఇప్పుడు నేను ఇలా చివరిగా వేసుకోవాలి. ఓకే.
నాట్ హైలీ కొలెస్ట్రాల్ ఫుడ్. యాక్చువల్లీ అందుకనే 2-3 కిలోస్ అంటే చాలా హెవీ అవుతుంది మేడం. యాంకర్ అది చూడమ్మా.